ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాని అయిన సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మము లేదా సత్యము ఏమిటనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటనగా, జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ ప్రపంచాన్నంతా కూడా తన జీవిత అనుభవంలో ఆయన అనుభవించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కంటికి కనబడిన ప్రతి దాన్ని ఆయన అనుభవించాడు. తద్వారా ఆయన తెలుసుకున్న సత్యం ఏమిటంటే, ఇదంతా కూడా వ్యర్థమే, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు అనేది తనకు అర్థమైపోయింది. కాబట్టి తద్వారా ఆయన ఏమి నేర్చుకున్నాడు అంటే, చాలా వరకు నష్టాన్ని ఆయన చవిచూచినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. నష్టాన్ని చవిచూచిన లేదా అనుభవించినటువంటి రాజైన సొలొమోను గారు దేవుని ఆత్మ చేత నింపబడి, నేను ఎలాగూ నష్టపోయాను, అయితే నా తర్వాత వచ్చే భవిష్యత్ తరాలన్నీ కూడా నష్టపోకుండా వారు ఫలభరితమైనటువంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలి అనేది ఈ యొక్క రచయిత యొక్క ఉద్దేశమై ఉన్నది. రెండవది ఏమిటంటే, తీర్పు దినం ఒకటి ఉన్నది. ఆ తీర్పు దినాన మర్మయుక్తమైన లేదా చీకట్లో చేసిన ప్రతి కార్యం కూడా అది బట్టబయలవుతుంది అనే విషయాన్ని తాను గమనించాడు. అందుకని ఏమంటాడంటే, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దైనందిన జీవితంలో పాపంతో నిండిన ఈ లోకంలో దేవుని ఆత్మచేత మనం నింపబడి ఆయన రక్తంలో మనం కడగబడి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితాన్ని ప్రతిరోజు మనం కొనసాగిస్తూ ఎక్కడనూ అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుడు అప్పగించినటువంటి ప్రతి బాధ్యతను చక్కగా తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ ఆ తీర్పు దినాన మనం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ధైర్యంగా తల ఎత్తుకునేటువంటి ఒక చక్కని పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలి. మన తరంలోనూ మన తర్వాత వచ్చే తరానికి ఆదర్శవంతమైన జీవితం